తొందరగా ఆ బిల్డింగ్ని కూల్చేయండి. ఆ బిల్డింగ్ లోపల ఉన్నది మీరు పూజిస్తున్న అనుకుంటుంది దేవుడు కాదు, ఇందులో చదువుతున్న దయ్యం. దాని లోపల ఉన్నది దయ్యం. మీరు పూజ చేస్తున్నారు, దాని లోపల ఉన్నది దయ్యం. తొందరగా కూలయ్యండి ఆ ఊని. ఓం భగవే భగవాదోషని భగవాసినే ఎని మనమే వరం నానే తురియే ఐం భీం బోం బత్ స్వాహం ఐం భీం ఓం బత్ స్వాహం ఐం భీం ఓం బత్ స్వాహం. సరే బస్ తొందరగా చేసేస్తాం. తొందర కానివ్వండి. ఈ లోపల ఉన్నది చాలా పెద్ద దయ్యం. అది కానీ మేము బయటకు వచ్చిందో అందరినీ పీక్కు తింటుంది. తొందరగా పని చేయండి. సరే బాస్, సరే తొందరగా చేసేస్తా. తొందరగా చేయండి. ఇది చాలా ప్రమాదకం. తొందరగా చేయండి. తొందరగా వెయిట్ చేయకుండా తొందరగా చేయండి. బాగా ఊషని ఒక భాషని తిరమరమరమే వాసం బాగా చూసి ఐం భీం బోం. ఏంటబ్బా అయితే ఇందాక కళలో వచ్చింది నరసింహస్వామి టెంపుల్ కదా. ఎవరు అందరు పీపుల్ నరసింహస్వామి టెంపుల్ని కూల్చేయాలనుకుంటున్నారు. అది నిజమా కలనా? ఇది కంపల్సరీ కలనే. ఎందుకో నిజం అనిపిస్తుంది. ఎందుకు నాకైతే నిజం అనిపిస్తుంది ఇది నిజంగానే జరుగుతుందని. గైస్ మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ డౌన్లో చేయండి. నిజమా కాదా? తొందరగా ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూద్దాం. అక్కడ గుండాలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. తొందరగా ఫస్ట్ అయితే వెళ్దాం. కానీ నిజమా కలనా గైస్? నాకైతే ఏమనిపిస్తలేదు. ఫస్ట్ అయితే నా ట్రక్ తీసుకొని పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. తొందరగా పదండి గైస్. తొందరగా వెళ్దాం. తొందరగా ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే దూరమే. కానీ నరసింహస్వామి మనమే వెళ్ళి ఆపుదామంటే మనకి చాలా దూరం ఉంటుంది నరసింహస్వామి. అది ఇప్పుడు మార్నింగ్, ఇక్కడ నైట్ అయితే అక్కడ మార్నింగ్ గైస్. అట్లా అన్నమాట. అందుకే తొందరగా వెళ్దాం. తొందరగా వెళ్ళి ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. అంతే, చూసుకుంటే పని అయిపోతుంది. ఫస్ట్ అయితే తొందరగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ ఇచ్చేద్దాం. ఓకే, ఫైనల్లీ లాస్ సెంటర్స్ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేసాను. తొందరగా వెళ్దాం పదండి. తొందరగా పోలీస్ వాళ్ళు ఇక్కడ పోలీసులు ఎవరు లేరేంటి? ఇక్కడ ఉన్నారు. సార్ మీరు ఒకసారి లేస్తారా? సార్ ఒకసారి లేవండి సార్. నేను ధనుని డైనో. తొందరగా లేవండి సార్. తొందరగా లేవండి సార్. అబ్బా గాయస్, సార్ అయితే లేస్తలేరు. ఏం చేద్దామంటారు? సరే మళ్ళీ ఒకసారి పిలుద్దాం. సార్ ఏంటి బాబు నీ పని ఏంటి? నన్ను ఎందుకు డిస్టర్బ్ చేసావు? సార్ నరసింహస్వామి టెంపుల్ కూలగొడుతుంది సార్. తొందరగా వెళ్ళి ఆపండి సార్, ప్లీజ్ సార్. అవునా, నిజమా? తొందరగా పద. సార్ నరసింహస్వామి టెంపుల్ ఆడుంటే నేనేం చేయగలను? ఆడిపోయి నేను చేయను. నా మంచి నిద్రను కూడా తిరగొట్టేసావు రా పిచ్చి. నాకు కానీ కోపం లేచిందనుకో కొట్టేస్తాను రా మిమ్మల్ని. బాగా ఎక్స్ట్రాలని పడుకొని ఇస్తలేరు కూడా. నరసింహస్వామి టెంపుల్ అట కూలిపోతుంది. సార్ అది కాదు సార్. ఏది కాదు, ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళలేదు అనుకో నేనే వచ్చి కొడతాను నిన్ను. సరేలే సార్, నేనే వెళ్తాను. కానీ ఒక్కసారి ఆలోచించండి సార్. నరసింహస్వామి టెంపుల్ సార్, ప్లీజ్ సార్. అదైతే నాకెందుకు? ఫస్ట్ అయితే నువ్వు పో, లేకపోతే మేము పుట్టిన కేసులన్నీ నీ మీద పెట్టి బొక్కలు వదిలేస్తాం. అవసరం అనుకో. వద్దులేండి సార్, నేనే వెళ్తాను. సరే, నువ్వు నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చావనుకో
లాఠీ తీసుకొని పడా పడా కొట్టేసుడే, ఏమీ లేదు. వచ్చాట వచ్చి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళిపోతుంది. అట్లే సార్ అట్లా కాదు సార్, ప్లీజ్ సార్ దేవుడు సార్, ప్లీజ్ అతను ఉగ్ర రూపం వచ్చింది అనుకుంటాను, అందరినీ చంపేశాడు సార్, ప్లీజ్ సార్. ఎల్లవయ్యాలు ఏదో కరెక్ట్ కలర్ కానీ వచ్చాడు, తూ 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 అని చెప్తున్నాడు బాగి సాగే వింటాడు. ఎలా ఏంటబ్బా వీళ్ళు ఇలా ఉన్నారు? నరసింహస్వామి టెంపుల్ ఆడుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? తొందరగా వెళ్ళి చెప్దాం గైస్. ఫస్ట్ అయితే మనమే వెళ్ళి చూద్దాం గైస్. ఫస్ట్ అయితే మనమే వెళ్ళి చూద్దాము, ఆ తర్వాత వెళ్ళి చేద్దాము. సరే గైస్ వెళ్తాం పదండి, తొందరగా. బాస్ ఒక పర్సన్ వచ్చి నరసింహస్వామి టెంపుల్ కాల్ చేస్తున్నారు, అది చెప్తున్నారు. బాస్ ఏం చేద్దామంటారు? బాడీకి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? ఏదో కళ వచ్చినట్టు బాస్, ఆ కళకి వెళ్ళి వచ్చింది, ఏదో వాగేనట్టున్నాడు. అదే బాస్. సరే తొందరగా నేను కూల్ చేస్తాను, వాడి ఇంటి తగలబెట్టేసాయి. సరే బాస్, పొద్దున్న లేచి చూడేవారికి వాడి ఇంటిని తగలబెట్టేస్తా, నాకు ఇది చాలు. సరే నీకు 1,00,000 రూపీస్ డొనేట్ చేస్తున్నాను, నువ్వు ఆ ఇల్లుని తగలబెట్టేసాయి. సరే బాస్, సరే తొందరగా వెళ్ళి నేను తగలబెట్టేస్తాను బాస్. సరే వెళ్ళు తొందరగా. సరే బాస్, సరే. అండ్ వాడి ఇల్లు ఒక్కడు కూడా వెళ్ళకూడదు, అంతా సంపేయాలి, అన్ని ఐటమ్స్ వాడు కాల్ చేసి పెట్టేయాలి. సరే బాస్, సరే తొందరగా వెళ్తాను. ఈ పోలీసు వాళ్ళు అయితే ఎలానో ఒకట్లేదు. సరే కానీ మార్నింగ్ వెళ్ళి మనమే చూద్దాం ఏం జరుగుతుందో, అప్పుడు కూడా తెద్దాం. ఫస్ట్ అయితే నేను యాక్టివ్గా లేను, వెళ్ళి పడుకుంటాను, అప్పుడు తొందర మార్నింగ్ లేచి ఆ తర్వాత వెళ్దాం. సరే నాకు తొందరగా వెళ్దాం పదండి, తొందరగా. తొందరగా వెళ్దాం పదండి. గుడ్ నైట్. గాయ్స్ ఇప్పుడే లేచాను అనమాట. ఏంటిది? ఏంటి ఇల్లు మొత్తం తగలబెట్టేశారు? అరే నాది ఎవ్రీథింగ్, నా ఉన్న స్టఫ్ అంతా తగలబెట్టేశారు. వీళ్ళనైతే అస్సలు వదలను, ఎవరైతే ఇది చేశారో వాళ్ళని తుక్కు దొరికేస్తా. ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దాం. ఇదంతా నా ఇల్లు, నా కార్ కూడా తగలపెట్టేశారు. వీళ్ళని నేను అస్సలు వదలను, ఇదెవరో చేశారు కానీ అస్సలు వదలను. నేనైతే తొందరగా వెళ్ళి తొందరగా చేసేద్దాం పదండి గైస్, తొందరగా చేసేద్దాం. ఏంటి గైస్ ఇలా జరిగింది? ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇద్దాం పదండి గైస్. నా కార్ అయితే ఇతల సైడ్ పెట్టాను, నా కార్ తీసుకుని వెళ్దాం. ఎవరయ్యా చేస్తుంది? నా కార్ దొరికారు, తుక్కు చేస్తున్నారని నా ఇల్లుని తగబెట్టారు. ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం, ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పని అయిపోతుంది. తొందరగా పదండి, తొందరగా వెళ్దాం పదండి గైస్. అమ్మయ్య వచ్చేసాం, తొందరగా వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఆగండి గైస్, నాకేదో వాయిస్ వస్తుంది, ఒకసారి చూద్దాం. ఆగండి, ఇక్కడ హైడ్ చేసుకుని చూద్దాం. ఆగండి గైస్, తొందరగా ఆగండి గైస్. బాస్ నేను మార్నింగ్ రైస్ చూసే వరకే నేను వాడి ఇల్లు మొత్తం తగలబెట్టేశాను బాస్. పిచ్చాడు, ఇంకా లేవలేదు బాస్, ఇప్పుడే తగలబెట్టి వచ్చాను బాస్ వాడి ఇంటిని. నరసింహస్వామి టెంపుల్ అది అవుతుంది కదా బాస్, వాటికి ఎలా ఇన్ఫర్మేషన్ తెలిసిందో నాకు తెలుసు, అది కళలో వచ్చిందంట. అవునా?
సరే సరే కానీ తొందరగా వాటిని రానియకుండా చేయి. సరే బాస్, వాడిని తొందరగా ఇక్కడ రానియకుండా నేను వచ్చేస్తాను. ఫుల్ మిలిటరీ ఆఫీసర్ని అక్కడ సైడ్ పెడతాను బాస్. వీళ్ళు ఇంత పెద్ద పని చేస్తున్నారా? కుర్ర ముఖాలరా మీరు, మీకు మూడిందిరా. రే పోలీస్, నీకు అబ్బా నన్నే కొడతావా కుర్ర ముఖాలు చెప్పి నన్ను కొట్టిపించి నా ఇల్లుని తగిలి పెడతావారు నువ్వు. నా ఇల్లుని తగిలి పెడతావారు నువ్వు. నా ఇల్లుని తగిలి పెడతావు నువ్వు. నా ఇల్లుని తగిలి పెడతావారు నువ్వు. పిచ్చి ఇలాంటి పీపుల్ ఉండేవాళ్ళు లేరా? ఇలాంటి టెంపుల్స్ కూరైపోతే దేవుళ్ళు కూడా కిందకు వస్తలేరు. నీ కలియుగంలో ఎంత పెద్ద అయినా మనుషుల రూపంలో వస్తున్నారు కదా రాక్షసులు. పిచ్చి, తొందరగా పదండి గేస్. తొందరగా వెళ్దాం పదండి గేస్. ఇలాంటి పీపుల్ ఉన్నారే ఏదో అసలు ఎప్పుడు చూసినా ఏదో వర్క్ చేస్తూనే ఉంటారు. సరే గైస్, తొందరగా వెళ్దాం పదండి. తొందరగా పదండి గైస్. క్యాప్టెన్ ఆఫీస్లో కూడా ఎవరు లేడు. ఈడే క్యాప్టెన్ అనుకుంటా. ఈయన క్యాప్టెన్ చేసిన వాడు మోహన్ బాగుడాడు. వాళ్ళ పూల దాండేయాలి ఆడికి. సరేలే గైస్, తొందరగా వెళ్దాం. తొందరగా వెళ్ళి మన ఇక్కడ చూద్దాం. మన కార్ ఫస్ట్ అయితే వెళ్ళి చూద్దాం. ఏంటిది? ఇదేంటి ఇలా ఉంది? హలో, ఎవరు నువ్వు? ఓ నో, అది సింహం. అబ్బా పడ్డా. అది బాబు, ఎందుకు భయపడ్డావు? నేనేమి చేయను. నేనేమి అందరినీ ఏమి కట్టను. నేను చాలా మంచోడిగా. నువ్వు ఎలా నడుస్తున్నావు, నేను ఎలా మాట్లాడుతున్నావు? నేను నరసింహస్వామిని పడుతుంది. నరసింహస్వామి నాకు నడిచేట కాళ్ళు అండ్ మాట్లాడేటప్పుడు ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అవునా, సరేలే. సరే కానీ అవును సరే, నరసింహస్వామి టెంపుల్ కూర్చోబెడుతున్నాడంట. నేను నీకోసం సహాయం చేయొచ్చా? సహాయమా? చేయొచ్చు. నా దగ్గర ఎవరు ఫ్రెండ్స్ లేరు కాబట్టి ఇప్పటికి నువ్వు నాకు సహాయం చేయొచ్చు. కానీ బాబు, నీకు నరసింహస్వామి టెంపుల్ ఎక్కడ ఉందో తెలుసు కానీ అంత సెన్సిటివ్ కాదు. కొంచెమే తెలుసు నాకు. ఆ రూట్ అంతా మంచిగా నేను వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళలేదు అంటున్నావు? మరి నరసింహస్వామి భక్తుడివే నువ్వు. అవును కానీ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అది చెప్పాను కదా. నరసింహస్వామి నాకు మరణం ఇచ్చారు, అందుకే నేను ఇలా మారాను. సరే, తొందరగా వెళ్ళి మన నరసింహస్వామి టెంపుల్ని కాపాడదాం. సరే, తొందరగా పద. నేను ఏం పిలవాలి? నన్ను నేను నరసింహస్వామిని భర్తను కాబట్టి నరసింహ అని పిలువు. నరసింహ అని పిలువు, సరేనా? సరే నరసింహ, ఫస్ట్ అయితే నీకు తెలుసా ఇక్కడ రూట్ ఏంటో? నీ పేరైతే చెప్పేసావు కానీ రూట్ తెలియదు నాకు. తొందరగా వెళ్ళి చూద్దామా? సరే, నాకు రూట్ బాగా తెలుసు. మనం వెళ్ళి చూద్దాం పద. అడ్డదారిలోకి వెళ్తాము. ఎందుకంటే ఆ పోలీస్ అతను నేను కూడా వెళ్ళాను కాపాడదామని, కానీ ఆడ మొత్తం మిలిటరీ వాళ్ళు బ్లాక్ చేసి పడేశారు. అందుకే నన్ను అలౌ చేయలేదు. నేను అందుకే అడ్డదారి నుంచి తీసుకెళ్తాను. చాలామంది భక్తులు ఆ రూట్ నుంచి వెళ్తారు. కొంచెం మందికి తెలుసు ఆ రూట్. నేను అక్కడైతే చాలా పెద్ద అంటే మొత్తం పెట్టేశారు, లాక్ పెట్టేశారు లాస్ అంటోన్స్ ఎర్త్లో. మనం వెళ్ళాం కూడా అంత కష్టపడుతుంది. అందుకే తొందరగా వెళ్దాం దా. సరే, రూట్ ఏంటో చెప్తే నేను చెప్తాను. ఏంటి, నీకు రూట్ తెలియదా? లేదు, కొంచెమే తెలుసు నరసింహ. అవునా, సరే. మరి నరసింహస్వామి భక్తుడు అంటున్నా, రూట్ కూడా తెలియదా? రూటు అయితే తెలియదు కానీ నరసింహస్వామి భక్తుడిని. కానీ కొన్ని ఆటంకాలు వచ్చాయి, అందుకే నేను వెళ్ళలేకపోయాను నరసింహస్వామి టెంపుల్కి. అందుకే కానీ ఏదైనా సరే
ఆ నరసింహస్వామి టెంపుల్ని కాపాడాల్సింది నేను. నాది నా బాధ్యత. నేనైతే చూసుకుంటానులే. ఏం కంగారు పడుకో. సరే సరే, తొందరగా పద. తొందరగా వెళ్ళి ఇంకో ఇక్కడ నుంచి హోల్లోకి వెళ్తే నువ్వు వేరే సిటీకి వెళ్తావు. ఈ కొండ పైనుంచి ఇలా వెళ్తే అప్పుడు నీకు నరసింహస్వామి రూట్ వస్తుంది. ఆ రూట్ నుంచి వెళ్ళిపోవచ్చు. తొందరగా పెద్ద మెల్లగా వెళ్ళు. ఇక్కడ చాలా క్రూర మృగాలు ఉంటాయి. అవి చూసాయి అనుకో పీక్కొని తింటాయి. ఇది చాలా అడవి ప్రాంతం. చాలా మంచి ప్లేస్ కాదు ఇది. అందుకే తొందరగా పద. ఆగు ఆగాగు, అంత దగ్గరికి వెళ్ళు కాదు. ఏంటవి? నరసింహ, అది హైనాస్. అవి చాలా భయంకరంగా ఉన్నాయండి. అవును, నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం పద. తొందరగా వెళ్ళిపోదాం పద. ఇక్కడ ఉంటే అంత మంచిది కాదు, దగ్గరికి వెళ్ళకు. అవి చాలా పీక్కొని తిందామా? ఇప్పుడు ఈ హైనాస్ ఎందుకు వచ్చాయో ఇప్పుడు ఏం చేద్దాము తెలియదు. ఏం చేద్దామంటున్నారు సింహ? దాన్ని ఏం చేయలేదు. అక్కడ దగ్గరికి వెళ్తే అవి చంపే పాడేస్తాయి. నువ్వు వెళ్ళకు పడుతూ, తొందరగా వెళ్ళి అక్కడికి వెళ్ళొద్దు. నా పేరు నీకెలా తెలుసు? నాకు తెలుసులే, నువ్వు వెళ్ళు ఫస్ట్. అయితే మనం ఇక్కడ నుంచి అడ్డదారి నుంచి వెళ్తాం. పద. సరే, నన్ను చంపేస్తారా? అంత ధైర్యం ఉందారా నీకు? పిచ్చి రారా, చూసుకుందాం నువ్వు నేనని. చూసావా, మై టూర్స్ అన్నీ మై గ్యాంగ్ రా. మోస్ట్ పవర్ఫుల్ గ్యాంగ్ అంటే మేమే రా. కొట్టేస్తా నిన్ను. అవును బేస్. ఎందుకంటే ఏంట్రా మీరు లేవనుకో. అప్పటి నుంచి చూస్తున్నాను. అప్పటి నుంచి మీరు లేవుంటే లేచింది ఇదేంది? తీసుకో. అబ్బా, అటాక్ చేస్తుంది. ఇదైతే అటాక్ చేస్తుంది. నువ్వేంట్రా? మీరేంట్రా? ఇదైతే అటాక్ చేస్తుంది వెనకాల నుంచి. అబ్బా, అందరు అటాక్ చేస్తున్నారు నా మీద. అబ్బా వీళ్ళందరినీ కొట్టాలంటే నా దగ్గర అంత బలం కూడా లేదు. అబ్బా నరసింహస్వామి, ఏదన్నా హెల్ప్ చేయండి నరసింహస్వామి. పార్తూ నేను చెప్పాను వెళ్ళకని. అబ్బా, పార్తూ చెప్పాను కదా, ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళమని కూడా చెప్పలేదు, ఎందుకు వెళ్ళావు పార్తూ? నరసింహస్వామి వచ్చి కాపాడండి. మీ ఆయుధం నాకు ఇవ్వండి. నా చేతిలో ఏదో ఉంది. నా చేతిలో ఏదో ఆయుధం ఉంది, కొట్టేద్దాం. ఒక్క దెబ్బకి పడిపోయి. ఇగో తీసుకోండ్రా. తీసుకో. ఏంటో నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నా. తీసుకో. ఒక్క దెబ్బకి పడిపోతుంది చూడండి. ఒక్క దెబ్బ. ఇంకో ఒక దెబ్బ పడితే వెళ్ళిపోతుంది. ఇంకో నువ్వు కూడా. ఏంట్రా నువ్వేంది? మళ్ళీ నువ్వేంది? ఒక్క దెబ్బకి అందరు అయిపోయారు. ఈ పిచ్చి హరీనాస్. నా చేతిలో ఉంది బేస్బాల్ బ్యాట్స్. సరే గైస్, పార్ట్ 2లో అయితే చూద్దాము గైస్. బాయ్.